అండి మురళీ మనోహర్ గారు, అంటే చండీగఢ్లో కూడా అక్కడ సైరన్ మోగించినట్లు తెలుస్తుంది మనకి. బ్రేకింగ్ అంటే ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోనే కాదు లోపల కూడా చాలా అలర్ట్ ఉండాలి, అందరూ పౌరులు ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దని చెప్తున్నారు. సో ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి మనం? అవునవును, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ లో కూడా బార్డర్ స్టేట్సే కాదు, దేశం అంతా కూడా భారత్ అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ప్రజలను ప్రిపేర్ చేస్తున్నదే దానికోసం. ఎందుకంటే ఈ మోడర్న్ డే యుద్ధాలు అనేటివి మనుషులతో చేసే యుద్ధాలు కాదు. మనుషులతో చేసే యుద్ధాలు అయితే బార్డర్ వరకే వస్తారు, వాళ్ళు ప్రయాణం ఎంత దూరం చేయగలుగుతారో అక్కడే యుద్ధం చేస్తారు. మిసైల్స్ వచ్చాక ఎక్కడికైనా రావచ్చు, ఏ సిటీనైనా కొట్టవచ్చు. కనుక వీటిని మనం తట్టుకుంటున్నాం. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కదా, ఈ S-400 లాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, సుదర్శన చక్రం లాగా మనల్ని కాపాడడానికి ఉన్నాయి. అయినా ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇంటర్నల్ గా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని ఏరియాస్ లో కూడా ప్రజలుగా మనము అలర్ట్ గా ఉండాల్సిందే. అది తప్పదు. యుద్ధం జరుగుతుంది కనుక మనం, పైగా అది రోగ్ కంట్రీ పాకిస్తాన్ అనేది. దానికి ఒక పద్ధతి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏమి ఉండవు, ఏమి ఆశించడానికి కూడా వీల్లేదు. పిచ్చోడి చేతిలో రాయి అని అంటాం, అలా ఉంటుంది పాకిస్తాన్ తో. అంటే పాకిస్తాన్ ఎలా ఏడుస్తుందంటే భారత్ యుద్ధంతో మాకు అన్ని నష్టం జరిగాయి, మాకు లోన్లు కావాలని చెప్పి ట్విట్టర్లు చేసి వేడుకుంటుంది. ఇతర దేశాలు అంత స్థాయికి వచ్చిందన్నమాట. బేసిక్ గా ఏంటంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన దేశమే కానీ సాంస్కృతికంగా కల్చర్ సివిలైజేషన్ పరంగా కూడా ఏమైపోయింది అంటే, మొన్న జనరల్ మునీర్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాతనే యుద్ధం మొదలైందని అనుకోవాలి. ఆయన చేసినటువంటి మాటలో ఒకసారి మొత్తం జాతిని గుర్తు చేశాడు. మేము వీఆర్ డిఫరెంట్, అవర్ ట్రెడిషన్ ఈజ్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, వీ కాంట్ బి వన్ నేషన్. కనుక ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ డిఫరెంట్ అని, మేము ఒక ప్రత్యేక జాతి. కనుక హిందువులతో మేము కలవలేము, మా వాళ్ళు పోరాటాలు చేసి సాధించుకున్నారు ఈ దేశాన్ని అని ఆయన పరిచయం చేశారు, దేశం యొక్క పరిచయం. అందుకే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఎక్కడ దాచుకోవడం లేదు తన పరిచయాన్ని. అది ఒక మత సంబంధమైన దేశం, కరడుగట్టిన మతతత్వ దేశము, ఉగ్రవాద దేశంగా ఇప్పుడు మారిపోయింది. అలాగే పహల్గామ్ లో చేసినటువంటి ఇంతకుముందు ఆయన రెఫర్ చేసి చెప్పారు కదా, ఆ కొట్టడం కూడా టార్గెట్ చేసి హిందువులను కొట్టడం. ప్రతి దగ్గర మనకు పరిచయం అక్కర్లేదు. పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ ఏంటి అంటే ఒక ఫెనెటిక్ కంట్రీ, మతోన్మాదంతో ఊగిపోయే ఒక దేశం. మనము ప్రతి దగ్గర మన పరిచయం వేరే, మనం కల్చరల్ గా ఎవాల్వ్ అయినటువంటి దేశం, మన యొక్క సివిలైజేషన్ వేరే. ఇంక్లూజివ్ కల్చర్ అని అంటాం, అంటే అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక సాంస్కృతిక దేశంగా మనం ఎదిగాం. ఇది మనం గుర్తించాలి. మరి మేము రెండు జాతులుగా ఒక జాతిగా ఉండలేము, ద్విజాతి సిద్ధాంతం అని చెప్తూ మేము విడిపోయాము అన్నారు. అలాంటప్పుడు భారత్ మొత్తం ఇప్పుడు ఒక జాతిగా మనం ఉన్నామా, ఇది ప్రశ్న. మునీర్ చెప్పినటువంటి మాటను నేను కూడా ఏకీభవిస్తూ నేనేమంటున్నా అంటే, ఆయన చెప్పాడు ఒక జాతిగా మేము విడిపోయాము, మీతో కలవలేమని. మిగిలిన దేశంలో ఉన్న వాళ్ళందరము మనం ఒక జాతిగా ఉంటున్నామా, ఇది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అందుకే మనము ఎక్కడికక్కడ మన ఇమేజ్ చూడండి. ఉదాహరణకు యుద్ధం జరిగింది మొన్న, బుధవారం రాత్రి మనం దాడులు చేశాం 9 స్థలాల్లో. వెంటనే ప్రజల ముందుకు వచ్చి ప్రపంచం ముందు మన ప్రదర్శిస్తున్నాం, మనం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము? విక్రమ్ మిశ్రా మన యొక్క ఫారిన్ సెక్రటరీ మధ్యలో కూర్చున్నాడు, ఇంకొక వైపు వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ ఒకవైపు కూర్చున్నది, అట్లాగే సోఫియా ఖురేషి కల్నల్ సోఫియా ఖురేషి ఇంకో వైపు కూర్చున్నది. ఖురేషి ఒక ముస్లిం మహిళ ఆర్మీ ఆఫీసర్, భూమికా సింగ్ ఒక సిక్ సంబంధించినట్టు ఉమెన్, అలాగే మిశ్రా ఒక హిందూ యువకుడు మధ్యలో కూర్చున్నారు. ఇది మన దేశం యొక్క పరిచయం. ఇది డ్రామా కాదు, ఇది యాక్చువల్గా మన దేశం ఇలా ఉంది, మన సంస్కృతి ఇలా ఉంది, మన సివిలైజేషన్ ఇలాంటిది. గొప్పగా ఎదిగినాం మనం, మెచ్యూర్డ్ కంట్రీ, మెచ్యూర్డ్ డెమోక్రసీతో ఉన్నటువంటి కంట్రీ ఇది. ఇదంతా ఒక డ్రామా కాదు. వీళ్ళంతా ఇద్దరు ఒకే ఏమంటాం యాంకర్స్ కాదు, వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్. కనుక ఫైటర్ జెట్ నడిపేటువంటి అమ్మాయి ఆమె వింగ్ కమాండర్, ఊరికే కాదు. ఇదంతా నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఒక ఇమేజ్ మీ ముందు చెప్తున్నాను. వాట్ ఈజ్ అవర్ ఇమేజ్, ఇండియా ఇమేజ్ ఏంటంటే, ఇగో ఇలా ఎవాల్వ్ అయినటువంటి ఒక ఇంక్లూజివ్ కంట్రీగా మనం ఎదిగాం. అందుకే ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, ఇతర అన్ని మతాల వాళ్ళు ఇప్పుడు ఆలోచించాలి, వాట్ ఈజ్ ఇండియా. ఇండియా ఈజ్ వన్ నేషన్.
వన్ కంట్రీ, వన్ పీపుల్, వన్ కల్చర్. కల్చర్ ఈజ్ వన్, రిలీజియస్ మే బి డిఫరెంట్. మీ మతాలు వేరుగా ఉండొచ్చు కానీ ఒకే సాంస్కృతిక బంధంతో మనం కట్టుబడి ఉన్నామా లేదా. కనుక ఇప్పుడు వాడు జనరల్ ఎవరు ఆయన ఇచ్చినటువంటి సందేశం కరెక్టే ఇచ్చాడు. మరి మా బుద్ధి మారదు, మేము ఇలాగే ఉంటాం, మాకు దేశం కావాలని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా మనం ఒక్క జాతిగా నిలబడ్డామా, మరి అన్ని పక్కకు పెట్టామా? కనుక ఇంతకుముందు ఆయన అడిగారుగా, రోహింగ్యాలు వీళ్ళంతా మన ఎనిమీస్ కాదా? అందరికి ఎనిమీస్ కావాలి కదా. కనుక ఇక్కడ ముస్లింకు ఎనిమీ కావాలి, హిందువులకు ఎనిమీ కాదు నేను అనేది. ఈ దేశంలో ఉన్న భారతీయుడు అయిన ప్రతి వాడికి కూడా ఎనిమీ కావాలి. మనందరికీ కామన్ ఎనిమీ. ఎనిమీ అంటే దేశానికే ఎనిమీ, హిందువులకు ఎనిమీ, ముస్లింలకు ఎనిమీ కాదు. కనుక పెహల్గామ్ లో దాడులు చేసిన వాళ్ళు దేశంలో ఉన్న ప్రతి వాడికి 140 కోట్ల మందికి ఎనిమీస్ వాళ్ళు. ఇది మన యొక్క పరిచయం, ప్రపంచం ముందు మనం చేసేటువంటి పరిచయం. దిస్ ఈస్ ది ఫేస్ ఆఫ్ ఇండియా. భారత్ యొక్క ముఖాన్ని నేను పరిచయం చేస్తా ఉన్నా. ఇది ఎంత డ్రామా కాదమ్మా. అలా ఉండకపోతే ఏదో సమస్య ఉన్నట్టు. అక్కడక్కడ ఎవరో యుద్ధం అవసరమా అని సన్నాయికులు నొక్కే వాళ్ళంతా కూడా ఇదిగో వీళ్లతోనే సమస్య. వంకర టింకర మాటలు మాట్లాడే కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉన్నా, వీళ్ళు డివైడింగ్ ఫోర్స్ ఈ దేశాన్ని విభజించేవారు. అందుకే ఈ దేశాన్ని వాళ్ళు అనేక జాతుల కలయిక అంటారు. జాతుల పోరాటం వర్ధిల్లా అని అంటారు. మనమేమో ఒక జాతి అని అంటున్నాం. కనుక అక్కడ మునీర్ చెప్పిన ప్రశ్నను ఈరోజు భారత్ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అవును, మునీర్ పోతే పోయిండు, పాకిస్తాన్ పోతే పోయింది, కానీ రిమైనింగ్ కంట్రీ అంతా కూడా ఒక్కటిగా ఉంటేనే మనం ఒక జాతిగా నిలబడగలుగుతాం. ఇండియా యొక్క అసలైన పరిచయం అవుతుంది అని అనుకుంటాం. ఈ యుద్ధంలో అది కూడా తేలుతుంది. ఖచ్చితంగా. మురళీ మనోహర్ గారు, శశిధర్ గారు లైన్ లో ఉండండి.